ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు మా మాట వినట్లేదు అనేవాళ్ళు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండట్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారమ్మా. అసలు ఈ పిల్లల మాట వినకపోవడానికి, భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడానికి కారణం ఏమి ఉంటుంది? అంటే వాళ్ళు అనుకునే బయట విషయాలు కాకుండా అసలు నిజమైన కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు ఎందుకు ఇట్లా వినట్లేదు? వినాలంటే ఏం చేయాలి? పిల్లలైనా లేకపోతే స్పౌజ్ అయినా మన మాట వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన మాట వాళ్ళు వినాల్సిన అవసరం లేదు. ఏది కరెక్టో మన ఫ్యామిలీకి అది మనము మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి భౌతికంగా చూసుకుంటే ఈగోస్ ఒకటి బాగా అడ్డొస్తాయి. రెండవది ఓపిక ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మన సమయాన్ని ఎక్కువగా ఈ వీడియోస్ అని అంటే మనము మీడియా మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. మెన్ అయినా ఉమెన్ అయినా వారి పిల్లల మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద తక్కువైపోయింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నైట్ వరకు పని చేసుకుంటూ కంప్యూటర్స్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడము, చెప్పుకోవడము, సఖ్యత చాలా తగ్గిపోయాయి. ముందు ఆఫీస్ నుంచి వస్తే కూర్చుని కబుర్లు పెట్టుకునేవారు వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు లేదు, అది ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అయితే మనకి సమయము ఒకరితో ఒకరం తక్కువ స్పెండ్ చేసుకుంటున్నాం. అలాగే పిల్లలతో కూడా గట్టిగా అరుస్తూ కోపంగా చెప్తున్నారు. అట్లాంటప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేయరు. నువ్వేంటి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయు, ఎందుకు చేయట్లేదు, ఇట్లా చికాకు పడితే వాళ్ళకి ఈగో ఉంటుంది. వాళ్ళు అసలు చెప్పిన దానికి ఆపోజిట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా, నువ్వు మంచి ఫుడ్ పెట్టి స్నానం చేయమని. ఎందుకంటే బయట నుంచి వచ్చాక ఎనర్జీస్ సరికాని ఉంటాయి బాగా మన పైన. సో అందుకని రాగానే స్నానం చేయమని చెప్పాలి పిల్లలకి. మనమైనా కూడా బయట నుంచి వస్తే కంపల్సరీ స్నానం చేయాలి, నైట్ అయినా ఈవినింగ్ అయినా. చేశాక మనము ఇంట్లో పనులు చేసుకుంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటాం ఒకటి. రెండవది, ఇంట్లో సరికాని ఎనర్జీస్ కూడా ఉన్నాయేమో చూసుకోవాలి. సరికాని ఎనర్జీస్ అంటే ఇప్పుడు బ్లాక్ ఐ అంటాము, దిష్టి అంటాము, లేకపోతే మన యాన్సెస్టర్స్ చనిపోయిన వారు ఉండొచ్చు మన ఇంట్లోనే. ఎందుకంటే యాన్సెస్టర్స్ ఎప్పుడైనా, ఇప్పుడు మన బంధువులు చనిపోయిన వారు మన మీద ప్రేమతో మన దగ్గరే ఉంటారు కదా. అంటే ఉంటే అటాచ్మెంట్ ఉండి, ఎక్కువ ప్రేమ ఉండి, అతి ప్రేమ, దాన్నే మోహం అంటారు. కృష్ణుడు చెప్తాడు చాలా ఈజీగా, దాన్ని మోహము అన్నది ఉండకూడదు అని చెప్తాడు అనమాట. ఇది అర్షద్ వర్గాల్లో ఒకటి. ఈ అటాచ్మెంట్స్, మోహం అని ఉన్న వాళ్ళు ఎవరితో అయితే అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మీకు పర్టికులర్గా మాకు మా నాన్నగారు బాగా కనిపిస్తారు, చనిపోయారు, డ్రీమ్లో కనిపిస్తారు అని చెప్తారు. అయ్యో వారు ఇక్కడే ఉన్నారమ్మా, దానివల్లే మీరు ఇలా హస్బెండ్ వైఫ్ కొట్లాడుకుంటున్నారు అంటే, మా నాన్నకు నేను చాలా ఇష్టం, నేనంటే మా నాన్న ఉంటే మేమెందుకు కొట్లాడుకుంటాము అంటారు. అది చాలా కరెక్ట్ ఆవిడ అన్నది. కానీ ఒకసారి మనము దేహాన్ని వదిలేశాక మన ఆత్మ అది నెగిటివ్ జోన్లోకి 12 days అయిపోయాక, 13 days స్పెషల్లీ అయ్యాక అది ఒక నెగిటివ్ జోన్లోకి వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి నెగిటివ్ అవుతుంది. అది తల్లైనా తండ్రి అయినా, మనము అంటే మంచి తెలుగులో చెప్పాలంటే దయ్యం అంటాం. అది ఎవరైనా కూడా అలాంటి స్థితికి నెగిటివ్లో జోన్లోకి వెళ్ళిపోతారు. సో మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళని కూర్చొని ఆ 12 రోజులు వెళ్ళిపో అమ్మా, నాకు నువ్వు అన్నీ నేర్పించావు, నాకు అన్నీ వచ్చు, నేను చాలా బాగా చేసుకోగలుగుతానని, నువ్వు నీ లోకానికి వెళ్ళిపో అని ఖచ్చితంగా చెప్పాలి మనం ఆ 12 days అప్పుడు. అంతేగాని ఏడ్చుకుంటూ నువ్వు ఉండిపో, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు లేక నేను జీవితాన్ని జీవించలేను అంటే వాళ్ళు ఆత్మతలానికి వెళ్ళరు, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అది వాళ్ళకు నష్టం, మీకు నష్టం. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ జన్మలు తీసుకోరాదు, ఇంకా ఆత్మ పురోగతి చెందదు. అది బాగా గుర్తుపెట్టుకోండి అందరు కూడా. సో మీ పిల్లలకి మీరు టైం ఇస్తూ మంచిగా ప్రేమగా మాట్లాడుతూ, సరే నేను ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను మేడం, కోపం వస్తుంది, చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, నాకు తెలియకుండానే కోపం వస్తుంది అంటారు. అలాంటప్పుడు తప్పకుండా మీ ఇంట్లో సరికాని ఎనర్జీస్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. 100% ఉంటాయి. అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మన వాళ్ళు చనిపోయినా ఉండే ఛాన్స్ ఉంది, కాదు మన వాళ్ళు కాకపోతే అంతకుముందు జన్మల్లో మనం చేసిన తప్పు వల్ల కూడా, అంటే మనం ఒక హత్య చేసామో ఏదో అంతకుముందు ఎప్పుడో జన్మల్లో, ఇప్పుడు కాదు, నేను మంచిదాన్ని హత్య చేయడం ఏంటి అనుకుంటారు. సో ఎప్పుడో మనం యానిమల్ నుంచి వచ్చిన ఆ జన్మలలో మనం ఏదన్నా
అలాంటివి సరికానివి చేస్తే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కనుక పోకుండా అటాచ్మెంట్తో ఇక్కడే ఉన్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కక్షతో మీ పిల్లలోకి వెళ్ళొచ్చు, ఇంట్లో ఉండి కూడా మనల్ని సతాయించవచ్చు, లేకపోతే పిల్లలు నిద్రపోకపోయినా, పిల్లలు చికాకు పడ్డా, ఏడుస్తున్నా, ఇరిటేట్ అవుతున్నా, హస్బెండ్ అరుస్తున్నా, మీరు తెలియకుండానే అరుస్తున్నా, వీటి ప్రభావం ఇంట్లో ఉంది అని అర్థం. ఇంకొకటి, అవి కూడా మనలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక్క బాడీలో 1 కంటే ఎక్కువ సోల్స్, 4 సోల్స్ వరకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు హీలింగ్ చేస్తున్నప్పుడు మాకు చాలా క్లారిటీగా మోర్ దెన్ 1 బయటకు వచ్చినట్టు, 3, 4 వచ్చినట్టు కనబడుతుంది. సో అలాంటి వాళ్ళది కొంతమంది ADHD అని, లేకపోతే ఇసెఫోనియా అని ఏదో చాలా పేర్లు పెడుతున్నారు ఇప్పుడు, ప్రతి ఒక్క రోగానికి ఒక పేరు అన్నట్టుగా. కానీ లోపల బాడీ లోపల సరికాని ఎనర్జీస్ ఉండడం వల్ల కూడా వీళ్ళు ఇలా అంటే స్టేబుల్ లేకుండా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికైనా కనుక మీకు ఇలాంటి స్థితి పిల్లల్లో ఉన్నట్టుగా కనబడితే మీరు ఫస్ట్ లోపల ఏమన్నా మోర్ దెన్ 1 సోల్ ఉందా అన్నది చూసుకోండి. ఇది ఈజియెస్ట్ తీసేయడం. మీరు కనుక ఇది చూసుకుంటే, మీరు దీన్ని కాక మెడికల్ ట్రీట్మెంట్లు ఇస్తూ వెళ్తుంటే ఎప్పటికీ కూడా మీకు సొల్యూషన్ ఉండదు. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండాలి. అదే మీరు లోపల మోర్ దెన్ 1 సోల్ ఉంటే వాటిని రిలీజ్ చేసేస్తే అబ్బాయి నార్మల్, అమ్మాయిన అబ్బాయి నార్మల్ అయిపోతారు వాళ్ళు. సో ఇది సైన్స్ చెప్పలేదు కూడా. కానీ యుఎస్లో కొన్ని ప్రయోగాలు జరిగాయి. అందులో ఇలా మోర్ దెన్ 1 సోల్ ఒక బాడీలో ఉంటుంది అని ఆ ప్రయోగాలలో తేలాయి అన్నమాట. సో కొన్ని అమెరికన్ పాడ్కాస్ట్లో చాలా క్లారిటీగా చెప్తున్నారు, ఇవి మోర్ దెన్ 1 సోల్ బాడీలో ఉండడం వల్ల ఇలా పిల్లలు ప్రవర్తిస్తున్నారు. సో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, రిలీజ్ చేసుకోండి అన్నది బాగా ఇప్పుడు బయటకు వచ్చింది. అట్లాగే ఏలియన్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. చెడు ఉన్న ఏలియన్స్ కూడా మనకి ఓసారి మన ఇంట్లోనే పోర్టల్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ పోర్టల్లోంచి ఆ ఏలియన్స్ వస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే, మేము ఈ పర్టికులర్ ఇంటికి వచ్చాక మాకు అంత నెగిటివే జరుగుతుంది అని చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఇంకా కొత్తగా, అంటే ఇప్పుడు ఏ యుగం కదా, అంత కొత్తగా ఫాస్ట్ ఫార్వర్డ్గా మేము అన్నీ చూస్తున్నాం అనమాట. కొత్త విషయాలు చూస్తున్నాం. ఏంటంటే అమ్మవారిలాగా వాళ్ళకి కనబడి డ్రీమ్లో, లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వారికి అమ్మవారిలాగా కనబడి, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నేను అమ్మవారిని అంటూ లోపల నుంచి వాయిసెస్ కూడా వస్తాయి మీకు. నేను సో గాడ్ని, నేను చెప్పినట్టు విను, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటూ కంట్రోల్ తీసుకుంటాయి మిమ్మల్ని. సో అది కూడా లోపల ఇంకొక సోల్ ఉండి, ఏ అమ్మవారు మీ లోపలికి అలా రారు, ఏ దేవుడు కూడా మీతో మాట్లాడు, ఎవరు కూడా, ఏ మాస్టర్ కూడా, అది సాయిబాబా కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, మీలోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే అవి సరికాని ఎనర్జీస్, గుర్తుపట్టండి. ఇంకోటి, ఆ సరికాని ఎనర్జీస్ సరిగ్గా గుడికి వెళ్ళనివ్వవు, ఏదైనా ప్రవచనాలు వినడానికి వెళ్ళనివ్వవు, మంత్రాలు చదవనివ్వవు అవి. కానీ చదవనిస్తున్నట్టే అక్కడ లోపల మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ అలో చేస్తున్నట్టే చేస్తాయి. కానీ వద్దొద్దు, నువ్వు ఇప్పుడు వెళ్ళకు, అప్పుడు వెళ్ళకు అంటుంటాయి. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఒకసారి అలో చేశారనుకోండి, యాక్సెస్ వాటికి ఇచ్చారంటే వాటిని తీయడం చాలా కష్టం అవుతుంది. ఓసారి అవి నువ్వు ఇక్కడ ప్రెస్ చెయ్యు, బ్రెయిన్లో అక్కడ ప్రెస్ చెయ్యి, తోడేలు ప్రెస్ చేయి అంటూ వాటి యాక్సెస్ తీసేసుకుంటాయి మీ యాక్సెస్ని. సో అది ఎందుకంటే వాటికి బాడీ అవసరం ఉండడానికి. ఇది ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ అని హనుమంతుడు రాసిన పుస్తకంలో చాలా క్లారిటీగా సురాసుల ఆత్మలని చాలా క్లారిటీగా చెప్పబడింది అనమాట. సురాసుర ఆత్మలు అంటే ఎవరికైతే ఇంకా జన్మలు నిషేధింపబడ్డాయో, అంటే ఎన్నో వందల జన్మలు తీసుకుని వాళ్ళు ప్రతి జన్మలో కూడా నేర్చుకోకుండా కొన్ని నెగిటివ్గా, మనం కొన్ని జన్మలు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తాం కదా, అలాగే నెగిటివే కొన్ని వందల వేల జన్మలు ఉంటే వాటికి ఇంకా జన్మలు ఇవ్వరనమాట. సో వాటిని అసుర అంటాం. అంటే అసుర ప్రవృత్తి అంటే నెగిటివ్, రాక్షసత్వం అనమాట. సుర అంటే మంచి. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం కదా, ఇట్లాగే మనం కూడా తింటూ తాగుతూ పడుకుంటూ కొన్ని వేల జన్మలు తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి జన్మ ఇవ్వరు. సో అలాంటి ఆత్మలు భూమిపైన ఉంటాయి. ఆ ఆత్మలు ఏం చేస్తాయి? సుర అంటే మంచి ఆత్మలు మిమ్మల్ని ఆక్యుపై చేసుకుని మీలో ఉండి తింటున్నాం తాగుతున్నాము అనుకుంటూ మిమ్మల్ని మేనేజ్ చేస్తాయి.
అసుర ఆత్మలేమో అంటే అవి నెగటివ్ కాబట్టి మిమ్మల్ని వేరే వాళ్ళని వెళ్ళి జెలసీగా ఫీల్ అయ్యి వాళ్ళని వీళ్ళకి ఎక్కిమంటది, వాళ్ళని ఊరుకోవద్దంటది, కొట్టుమంటది, తిట్టమంటది, అన్నీ చేస్తూ ఉంటుంది లోపల నుంచి. మద్యపానీయాలు తాగమంటది, సిగరెట్లు తాగమంటది. మాకిట్లా ఉమెన్ కూడా ఇలా ఎంటర్ అయిన వాళ్ళు సడన్గా మద్యపానం తీసుకోవడము, సిగరెట్లు తాగడము, అట్లా హస్బెండ్ డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవడము, ఇట్లా చాలా జరిగాయి. అయితే తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇట్లా లోపల ఇంకో మాట వస్తుంది, నాకు తెలియకుండానే అవన్నీ చేస్తున్నాను నేను అలా తాగుతున్నాను, సిగరెట్ కూడా తాగుతున్నాను, రియలైజ్ కూడా అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ సోల్కి ఇవి చేయబుద్ధి అయితే అసుర ఆత్మలు అనమాట. అవి చేయబుద్ధి అయితే వీళ్ళని తెలియకుండానే కంట్రోల్ తీసుకుని చేసేస్తాయి. సో ఇలాంటివి ఎన్నో కూడా మనకి జరుగుతున్నాయి అన్నమాట. ఒక్కోసారి మెన్నైన వేరే మెన్ దగ్గరికి వెళ్ళడము, ఎందుకంటే వాటికి ఏం చేయాలి అనిపిస్తే వీళ్ళతో చేపిస్తారనమాట. సో వీళ్ళు అంటారు మెన్ను నేను అలా ఏం చేయలేదు అంటే వీళ్ళకి తెలియదు అట్లా చేస్తున్నట్టుగా. సో చాలా ఇయర్స్ అట్లా ఉండిపోతాయి. ఓసారి మనము తెలియక అట్లాగే వదిలేస్తే ఈ జన్మంతా కూడా మనమేమి ఆత్మశక్తి పెంచుకోకుండా వాటి ఆధీనంలో ఉండిపోతాం అనమాట. సో ఇవి చాలా చాలా డేంజరస్. మనలోకి అలా సురాత్మలు వస్తే మటుకు అవి అస్సలు పోవు, చాలా కష్టం వెళ్ళడం. సో చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరాని మీరు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండండి. సో దీనికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ వల్ల మీ లోపలికి రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఉన్నా కూడా రిలీజ్ అయిపోతాయి. ఏంటంటే లెఫ్ట్కి స్పీడ్గా తిరగాలన్నమాట. ఎంత స్పీడ్గా ఇట్లా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఆర్మ్ నుంచి బాగా స్పీడ్గా తిరిగి ఇంకా నేను తిరగలేని కింద పడిపోతా అన్నప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని రిలీజ్ అనుకోవాలి. అలాగే మన హనుమంతుల వారిది ఉంటాయి కదా కొన్ని మంత్రాలు, ఆ మంత్రాలు పెట్టుకోవాలి. బీజ మంత్రాలు, సూర్యుని బీజ మంత్రము, ఇట్లా ఈవెన్ నరసింహస్వామిది కూడా చాలా బాగుంటుంది బీజ మంత్రం. కవచం కూడా ఉంటుంది, హనుమంతుని కవచం, నరసింహస్వామి కవచం, ఇవి కంటిన్యూస్గా పెట్టుకోవాలి. లేకపోతే ఏదన్నా ఒక సత్సంగ్లో మంచి మంచి మాటలు క్లాసెస్ వినాలి. ఇప్పుడు మనం రోజు సత్సంగ్ క్లాసెస్ చేస్తాం కదా, అట్లాంటివన్నా వినాలి. వీళ్ళు మెడిటేషన్ అంటూ కళ్ళు మూసుకొని ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే ఈ మెడిటేషన్లో ఇంకా కంట్రోల్ తీసుకుంటాయి. ఒకసారి ఇలా వచ్చిన వాళ్ళు మంత్రాలు బాగా పనిచేస్తాయి, కంపారిటివ్లీ బెటర్. ఇంకొకటి కంటిన్యూస్గా వెళ్ళిపోమని చెప్పాలి. నువ్వు నా బాడీలో ఉండొద్దు, నేను నీకు యాక్సెస్ ఇవ్వను, నువ్వు నాకు ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, నువ్వు వెళ్ళిపో అని ఖచ్చితంగా చెప్పాలి. వీలైనంతగా గుళ్ళకు రోజు వెళ్ళి అక్కడే కూర్చుని ఈ మంత్రాలను వింటూ ఆ ఎనర్జీకి నువ్వు వెళ్ళిపో అని గట్టిగా హనుమంతుని కళ్ళలో కళ్ళు కూడా పెట్టి చూడొచ్చు టెంపుల్లో. అలాగే కూర్చుని హనుమంతుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూనే ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఆయన కళ్ళ నుంచి మన కళ్ళలోకి బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా చేయడం వల్ల కూడా ఆటోమేటిక్గా అవి ఉండలేవు, ఆ శక్తికి రిలీజ్ అయిపోతాయి. సో ఇట్లా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఊరికే మనము వాటిని వెళ్ళిపోవు. లెఫ్ట్కి తిరగడం చాలా హెల్ప్ చూశాను నేను. ఇంకోటి అద్దంలోకి కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా కంటిన్యూస్గా అద్దంలోకి చూస్తే కూడా మీకు ఇంకోటి ఉందని కనబడుతుంది, ఆ షేడ్స్ కనబడితే అవి వెళ్ళిపోతాయి కూడా. అది కూడా ఒక టెక్నిక్. అన్నిట్లో బెస్ట్ టెక్నిక్ మాకు తెలిసింది ఆ లెఫ్ట్కి స్పీడ్గా తిరగడం. ఇంకోటి సన్ గేజింగ్ కూడా యూజ్ అవ్వాలి మీకు. సో నెంబర్ 1 టెక్నిక్ మటుకు లెఫ్ట్కి రోజు ప్రతి ఒక్కరు తిరగండి. తిరిగితే ఇంకా అవి రాలేవు కూడా మీ లోపలికి, వచ్చినా అవి వెళ్ళిపోవాల్సి ఉంటుంది.